ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పురస్కరించుకొని ఇటీవల అమరావతిలో కూటమి సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతో గ్రాండ్గా కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పురంధరేశ్వరి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య కార్యదర్శి, డీజీపీ మరియు ఇతర అధికారులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలకు తగిన గౌరవం కల్పించలేదంటూ ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో అధికార ప్రోటోకాల్ పాటించకపోవడం వల్ల ప్రజాప్రతినిధులకు అవమానం జరిగిందన్నారు. కొన్ని టేబుల్స్ వద్ద కలెక్టర్లు, ఎస్పీలు, ఎంపీలు కూర్చుండగా మరో టేబుల్ వద్ద కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిసి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారంటూ ఆరోపించారు. ఇలాంటి ప్రాముఖ్యమైన కార్యక్రమంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఆహ్వానించకపోవడం కూడా ఆయన అసంతృప్తికి కారణమైంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసే ఉద్దేశాన్ని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అయితే ఇది మొదటి తప్పుగా అనిపించిందని, అదే సమయంలో తాను అక్కడికే హాజరై ఉండి సీటింగ్ విధానాన్ని గమనించి ఉంటే వెంటనే బయటకు వచ్చేసేవాడినంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులకే ఈ స్థాయి అవమానం జరగడం విచారకరమంటూ చెప్పారు. చాలా మంది ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చి ఇదే విషయాన్ని వ్యక్తపరిచినందునే తాను ఈ విషయాన్ని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఈ అంశాన్ని గమనించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనే ఆశ వ్యక్తమవుతోంది.